కదిలి కదిలించవోయి కఠిన శిలలను నీవు, కరిగి వెలిగించవోయి కాంతి రేఖలను నీవు. ఈరోజు 2020 నుండి 2021కు మనం ప్రయాణం అవుతున్న క్రమంలో మన పరివర్తన, మన జీవన వర్తన, మన గమనం, మన గవేషణ, మన అన్వేషణ, మన జీవన ప్రక్రియ ఎలా ఉండాలో ఒకసారి మనం పరిశీలిద్దాం. నిజానికి 2020 మనం ఒకసారి చూసినట్లయితే 2019 నుంచి భారత రాజ్యాంగాన్ని అటు పాలకులు ఇటు పాలితులు ఇద్దరూ నిర్వర్తించటం లేదు. 2021కి మనం భారత రాజ్యాంగ ప్రవర్తకులుగా మారాలి అనేటటువంటిది ఈరోజు మనం అది ఎలా జరిగిందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మోడీ గారి పరిపాలన చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని కలిసి హరిశ్చంద్రుడితో నా యజ్ఞార్థమై ఇవ్వాల్సినటువంటి ధనాన్ని ఇవ్వమన్నప్పుడు అది ఇవ్వలేకపోయినప్పుడు, రాజ్యాన్ని వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు ఆయన ఇట్లా అంటాడు, దేవబ్రాహ్మణ మాన్యముల్ విడిచి, దేవబ్రాహ్మణ మాన్యముల్ విడిచి భక్తిన్ సప్తపాదోదివేష్టిత భూవలయమెల్లా నీకు దానంబుగా ఓ విశ్వామిత్ర, దేవబ్రాహ్మణ మాన్యములు విడిచిపెట్టేస్తున్నాను, 7 సముద్రాలు చుట్టిన భూమిని నీకు, నా పరిపాలనలో ఉన్నటువంటి భూమిని నీకు దానంగా ఇస్తున్నాను అన్నప్పుడు విశ్వామిత్రుడు ఏమంటాడు, నాయనా హరిశ్చంద్ర, నువ్వు దేవబ్రాహ్మణులకు ఇచ్చింది కాక ఇంకేం మిగిలి ఉంది నాయన. అలా ఉంది ఇవాళ మోడీ గారి పరిపాలన. అంటే ఆయన అంబానీలకి, అద్వానీలకి, స్వాములకి, యోగులకి, దేశంలో ఉన్న కార్పొరేట్ వ్యవస్థలకి, దేశంలో ఉన్న సంపద అంతా ఇచ్చిన తర్వాత భారతీయులకి ఏం మిగిలింది? భారత సంపదగా ఏం మిగిలింది అనేది మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఇవాళ. అంటే భారతదేశ సంపదను పరిరక్షించమని పాలన అప్పచెప్తే, భారతదేశ సంపద పాలన అప్పచెప్పమనేమో మనం అప్పచెప్పాము. కానీ సంపద అది కైంకర్యం అయిపోతూ ఉంది, రకరకాల శక్తులకి అది వెళ్ళిపోతూ ఉంది. ఈ దశలో మనం ఈ రాజ్యాంగేతరంగా జీవిస్తున్నటువంటి పాలకులు, రాజ్యాంగేతరంగా జీవిస్తున్నటువంటి పాలితులు కూడా మనకి వాళ్ళు ఉన్నారు. ఈ పాలితుల్లో ఎక్కువ మంది ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, వివిధ మత ఉన్మాదం కలిగినటువంటి వాళ్ళు నిరంతరం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించాలనేటువంటి ఒక తపనలో ఉన్నారు. రాబోయే 2021కి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ సూత్రాల ఆధారంగా జీవించాల్సినటువంటి, దాని స్ఫూర్తితో జీవించాల్సినటువంటి, ఆ చైతన్యంతో జీవించాల్సినటువంటి ఒక చారిత్రక అవసరం మన ముందుకు వచ్చేసింది. నిజంగా ఈనాడు భారతదేశ పాలకులు కర్మవాదంతో పాలిస్తున్నారని చెప్పక తప్పదు. కర్మ సిద్ధాంతమున నోరు గట్టివేసి స్వార్థలోలురు నా భుక్తిని అనుభవింతురు, కర్మమననేమో దానికి కక్షయమో ఈశ్వరుని చేతరు జయింపమా అన్నాడు మహాకవి. మీరు ఇలా జీవించడం మీ కర్మ. అస్పృశ్యత నివారణ చట్టం ఉంది, అయినా మీరు ఇలా జీవించటం మీ కర్మ.
స్త్రీ అణిచివేత ఉంది, ఇలా జీవించడం మీ కర్మ. బీసీల వృత్తులన్నీ నాశనం అయిపోతున్నాయి, ఇలా జీవించడం మీ కర్మ. విద్య అంతా కార్పొరేటీకరించబడుతుంది, ఇలా జీవించడం మీ కర్మ. విద్య మొత్తం కూడా మానవాభ్యుదయానికి భిన్నంగా విద్యలో చారిత్రక స్పృహ తప్పిపోతూ ఉంది. విద్య ఒక చారిత్రక గమనం, విద్య ఒక చారిత్రక పరిశోధనా కేంద్రం, విద్య ఒక చారిత్రక స్ఫూర్తి. అటువంటి విద్య ఈ రోజున ఏమైంది? అది రాముడు, కృష్ణుడు, పరశురాముడు ఇలాంటి కథలతో నిండిపోయి ఒరిజినల్ హిస్టరీ బ్రేక్ చేయబడతా ఉంది. ఈ రోజున భారతదేశ చరిత్ర ఈ రోజున మళ్ళీ మనం పునర్వివేచించుకోవాల్సిన పరిస్థితి. బుర్రలో ఇటు పక్క కథలు, మరో పక్క చరిత్ర. బుర్రలో ఇక పట్ల ఊహాత్మకమైన అశాస్త్రీయమైన భావజాలం, మరో పక్క శాస్త్రజ్ఞానం. బుర్రలో ఒక పక్క కర్మవాదం, పుణ్యవాదం, ఆచారవాదం, వర్ణవాదం, కులవాదం ఒక పక్క, మరో పక్క హేతువాదం, మానవతావాదం, నాస్తికవాదం, ఇవన్నీ మరొక పక్క. ఇవన్నీ విద్యార్థుల్ని, పరిశోధకుల్ని ఒక స్టాండర్డ్ ఒపీనియన్కి రాకుండా, భారతదేశం అంటే ఏంటి, భారతదేశ భౌగోళిక రూపాలు ఏమిటి, భారతదేశాన్ని సృష్టించింది ఎవరు, భారతదేశానికి ఈ రోజుకి సంపదకు మూలకర్తలు ఎవరు, ఈ సంపద అనేటటువంటిది శ్రమ లేకుండా రాదు. మానవ పరిణామంలో సంపద అనేటటువంటిది శ్రమతో వచ్చిందే. పరిణామం అంతా స్టాగ్నేషన్ నుంచి రాలేదు, పరిణామం అంతా శ్రమతో వచ్చిందే. ఇదిగో డార్విన్ పరిణామవాదాన్ని చెప్పాడు. ఎలా చెప్పాడు? ఈరోజు 2020 నుంచి మళ్ళీ 2021కి మనం పరివర్తితం కావాలంటే మనం పరిణామాన్ని నమ్మాలి, ఒక స్టెప్ ముందుకెళ్ళాలి. 2020లో జరిగిన తప్పుల్ని మనం సరిచేసుకోవాలి. 2020లో మనం ఏం తప్పులు జరిగినాయి? కరోనా వచ్చింది, మరి లాక్డౌన్ ఇమ్మీడియట్గా పెట్టారు. ఎంతోమంది శ్రామికులు వాళ్ళ వలసదారులు వాళ్ళ స్వగ్రామాలకు వేల కిలోమీటర్లు నడిచి కొంతమంది మధ్యలో చనిపోయారు. జీవితం సంక్షోభితమైంది. మరి ఎంతోమంది పేదలకి వృత్తి లేకుండా పోయింది, ఉపాధి లేకుండా పోయింది, జీవితం లేకుండా పోయింది. భార్యాభర్తలు దూరంగా బతికారు, పిల్లలు అనేక సంక్షోభాల్లో. అసలు జీవితం అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, మానవుడు ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య బతకాల్సిన పరిస్థితి ఏంటి అని ఒకసారి భయపడ్డాడు, పునర్వివేచించుకున్నాడు. రెండు జరిగినాయి. అయితే పునర్వివేచన తక్కువ జరిగింది. 2021లో కానీ మనం ఈ పునర్వివేచనకి మనం వెళ్ళినట్లయితే మన జీవితం మహోన్నతంగా నడుస్తుంది. ఇప్పుడు చూడండి, డార్విన్, బుద్ధుడు, అంబేద్కర్ ముగ్గురు పరిణామవాదాన్ని చెప్పారు. అంబేద్కర్ ఏం చెప్పాడు? నిన్న మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతులు మీరు పాటించారు. సమాజం స్టాగ్నేషన్లో ఉంది, సమాజం నిచ్చెన మెట్ల సమాజంగా ఉంది, సమాజం స్త్రీ అణచివేతలో ఉంది, సమాజం మానవాభ్యుదయానికి భిన్నంగా, ప్రాకృతిక జీవన విధానానికి భిన్నంగా అణిచివేయబడింది, దోపిడీ చేయబడింది, వేధించబడినారు కొంతమంది, అస్పృశ్యులకు గురైనటువంటి వాళ్ళు. అసలు ఎందుకు అస్పృశ్యతకు గురయ్యారో వాళ్ళకి తెలియకుండా ఆ ఊబిలో నెట్టబడ్డారు, చీకట్లో బతికారు, ఎన్నో బాధలు పడ్డారు. విద్య, అనాగరికం అవి అన్నిటికీ దూరంగా బతికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చిన తర్వాత ఆ ద్వారాలు తెరిచాడు. అందరూ మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి రావాలన్నారు. మరి 2020 కల్లా మెయిన్ స్ట్రీమ్ సమాజం 2019లో, 2020లో, 2014 నుండి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి వచ్చి ఏ అవకాశాలు అయితే అంబేద్కర్ వీళ్ళకి కల్పించాడో, స్త్రీలకు కల్పించాడో, ఏ అవకాశాలు అయితే దళితులకు కల్పించాడో, ఉన్నత విద్య, విశ్వవిద్యాలయాలు, చారిత్రక స్పృహ,
కన్స్ట్రక్షను అండ్ ఉత్పత్తి క్రమంలో వాళ్ళ పాత్ర, సాంకేతిక విద్య, ప్రపంచ విద్య నేర్చుకునే అవకాశాలు అవన్నీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం దెబ్బతీసింది. అలాగే మైనారిటీలు, భారతదేశాన్ని పాలించడానికి వచ్చిన అనేక జాతులు, వ్యవస్థలు, అనేక సాంస్కృతిక వ్యవస్థల యొక్క సమీకరణగా భారతదేశం జరిగింది. ఆ సాంస్కృతిక వ్యవస్థల యొక్క సమీకరణ దెబ్బతింటూ వచ్చింది. వివక్షగా ముస్లింలు వివక్షకు గురయ్యారు, క్రైస్తవులు వివక్షకు గురయ్యారు, సిక్కులు ఇవాళ సిక్కులు బహుజనులుగా రైతులుగా ఉన్నారు. వాళ్ళు అగ్రేరియన్ సాంస్కృతిక వ్యవస్థలో ఉన్నారు, ఆటోమొబైల్ రంగంలో ఉన్నారు, సైనిక రంగంలో ఉన్నారు, పారిశ్రామిక రంగంలో ఉన్నారు. వాళ్ళు ఇవాళ తమ జీవితం కార్పొరేటు కబంధ హస్తాల్లోకి, ఉక్కు హస్తాల్లోకి వెళ్తుందని గమనించి వాళ్ళ ఢిల్లీ మరి బోర్డర్లో రేపు 1వ తారీఖు కూడా ఈ సమస్య తేలకుండా 2020 ప్రారంభమై 2021 వరకు ఆ ఉద్యమం మనం కళ్ళ ముందు నడుస్తూ ఉంది. మరి 2020 నుంచి 2021 వరకు ఆ ఉద్యమం నడుస్తున్నప్పుడు దానికి పరిష్కారం ఏంటి అంటే, కార్పొరేటు శక్తులు కొంతమంది మేధావులను తయారు చేసి కార్పొరేట్ అవసరమే, ఐటీ అవసరమే, లక్షల జీతాలు ఎవరిస్తారు, మామూలు జీతాలే ఇస్తుంది గవర్నమెంట్ అయితే, ఇటువంటి లక్షలు కోట్ల రూపాయలు సంపద కావాలి అంటే కొంతమంది అయినా ధనవంతులు ఉండాలి. 136 కోట్ల మందిలో ఒక 10 కోట్ల మంది ధనవంతులు సుఖజీవనం చేస్తూ సొంత ఫ్లైట్లో ఇతర దేశాలకు వెళ్తూ మరి వెస్ట్రన్ కల్చర్లో ఉండేటువంటి సహచరత్వాన్ని భారతదేశానికి తీసుకొస్తూ, లంపినిజాన్ని తీసుకొస్తూ, తర్వాత పిల్లల్లో విద్యాశక్తి కాకుండా అంటే ఒక లంపెన్ నేచర్ని పిల్లలకు అలవాటు చేస్తూ మత్తు మందులు, తర్వాత క్లబ్బులు, పబ్బులు, అనేక వాటిని సెలబ్రిటీస్ని వాడుకుంటూ ఆ సెలబ్రిటీస్కి ఎక్కువ ధనం ఇస్తూ సమాజాన్ని కల్మషం చేస్తూ, సమాజాన్ని రాజ్యాంగ వ్యవస్థ నుంచి దూరం చేస్తూ, సమాజంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని, ఏ హక్కులైతే ఉన్నాయో ఆ హక్కుల్ని కాలరాస్తూ, పని హక్కు, పని కల్పించే హక్కు, ముఖ్యంగా ఆహార హక్కు, లేదు విద్యా హక్కు, లేదు సమాన జీవన హక్కు, వీటన్నిటిని దెబ్బతీస్తుంది 2020. ఇవాళ 2021లో ఇవన్నీ మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. 2021 వచ్చేటప్పటికి మరి గాంధీ గారు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఓ మహర్షి అనే కవి గారు ఆయన గురించి చెప్తూ, ఎక్కడయ్యా నీ అహింస, ఎక్కడయ్యా నీ కరుణ రిరంస, చూడు దేశం ద్వేష భుగ్నం క్షుర జిహ్వాన్ల విభుగ్నం, ఎక్కడయ్యా నీ అహింస, ఎక్కడయ్యా నీ కరుణ రిరంస. అంటే చూడు, ఇవాళ దేశంలో కరుణ రిరంస లేదు. ఒకనాడు భారతదేశాన్ని బౌద్ధ సూత్రాలతో భారతదేశం పరిడివిలింది. భారతదేశం శాంతి, సోమనస్యం, కత్తులన్నీ రాజులు పక్కన పడేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. తర్వాత ప్రజల జీవనంలో సామరస్యం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అడవుల్ని రక్షించారు, రోడ్ల పక్కన చెట్లు నాటించారు. ఈ సాంస్కృతిక, పర్యావరణ, సాంకేతిక పరిజ్ఞానం బౌద్ధం నుంచి వచ్చింది. మనిషి ఏ వ్యాపారం అయినా చేయొచ్చు, ఏ ప్రవృత్తి అయినా చేయొచ్చు, ఏ ప్రక్రియ అయినా చేయొచ్చు, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, సమాన ప్రతిపత్తి ఉంది అనేటటువంటి అంబేద్కర్ వాటన్ని సూత్రాలని, బౌద్ధ సూత్రాలని మనకు భారత రాజ్యాంగంలో తీసుకొచ్చాడు. అయితే మనకు భారత రాజ్యాంగంలో ఆ సూత్రాలను వచ్చిన తర్వాత అటు పాలకులు వాటిని నిర్లక్ష్యం చేయాలని చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? పాలకులకి ఏంటి అవసరం? భారత రాజ్యాంగం ప్రకారమే కదా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయింది, లేదు మంత్రులైంది, లేదు ఒక మారుమూల గుజరాత్లో ఉన్నటువంటి ఆయన ప్రధాన అవ్వచ్చు, లేదు తమిళనాడులో ఉన్నటువంటి సీతారామన్ ఒక స్త్రీ ఆర్థిక మంత్రి అవ్వచ్చు, అంతకుముందు చిదంబరం మరి తమిళనాడు నుంచి ఆర్థిక మంత్రి అవ్వచ్చు, అంతకుముందు యాంటోనీ గారు కేరళ నుంచి రక్షణ మంత్రి అవ్వచ్చు. అంటే ఈ భారతదేశ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రతిమను బట్టితో పాటు వాళ్ళు ఎన్నికల్లో నిలబడి గెలిచి
ఆ విధంగా అవ్వడానికి భారత రాజ్యాంగం నీకు అవకాశం కల్పించింది. మరి ఈ అవకాశం అందరికీ రావాలిగా. మరి అది మృగ్యమైంది వాళ్ళ అవకాశం ఏంటి? అశ్వమేధ యాగంలాగా, సౌత్రామణి యజ్ఞంలాగా ధనం ఉన్నవాళ్ళు, అంటే ఏదైతే పార్టీ ఒకసారి గెలుస్తుందో ఆ గెలిచిన వాళ్ళు ధనాన్ని కూడగట్టుకొని ఆ ధనం ద్వారా ఓటు కొని, లేదు ప్రచార ఆర్భాటం చేసి అక్కడ ఉండేటువంటి సామంతరాజులను కూల్చే ప్రయత్నం నిన్న 220, 219లో జరిగింది. 221 వచ్చేటప్పటికి ఈ వీటి నుంచి బయటపడాలి. ఈ మళ్ళీ ఫెడరల్ స్ట్రక్చర్ని మనం బతికించుకోకపోతే, హిందూ రాజ్య భావనను కానీ మనం వదలపోయినట్లయితే మళ్ళీ గుప్తుల కాలానికి వెళ్ళే ప్రమాదం కనపడుతుంది. గుప్తుల కాలంలో ఏం జరిగింది? గుప్తుల కాలం నుంచి మనకేం జరిగింది? దగ్గర కొన్ని వందల సంవత్సరాలు స్త్రీలు సతీసగమనంలో తగలబట్టబడ్డారు. అసలు ఎంత దురాచారాలు జరిగినాయో ఇక్కడ కవి వర్ణిస్తున్నాడు. మొక్కుబళ్ళ నెపాన చక్కని పసిపాపలందరూ గంగలో నిమిడి రొక్కో, సహగమనాచార దహర దేవతలెన్ని చిగురు కొమ్మలు బూది చేసి నొక్కో, చదువు దాచెడు దురాచరణమందరి కళాభ్యసన చాతురి గొంతు బిసిగనొక్కో, పొందెరంగని వేరుబంధాలచే బాహుబలమంతగా చచ్చుబడి అనొక్కో, చిలిపిరాలకు నగిశీలు చెక్కి కాలమంతా ఎగంతా అనగలిపిరొక్కో, చదువు నేర్చిన వెర్రిని చంపగలరే ఒక బుద్ధుడు, ఒక క్రీస్తు, గాంధీ. ముక్కుబళ్ళ నెపాన చక్కని పసిపాపలందరూ గంగలో నిమిడులు. అంటే ఎంత కలకత్తా కాళికాదేవికి చిన్నపిల్లల్ని బలిచ్చే దశ నుంచి భారత రాజ్యాంగం మనం రక్షిస్తూ వచ్చింది. సతీసాగమన దురాచారాన్ని బ్రహ్మ సమాజం, మరి రాజా రామ్మోహన్ రాయలు దగ్గర నుంచి కందుకూరి వీరేశలింగం దాకా ఎందరో పనిచేసిన దానికి చట్టం, ఆ రోజున చట్టం వచ్చినా దాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి ఈ రోజున స్త్రీని హింసించిన, హత్య చేసిన అతను జైల్లోకి వెళ్ళే పరిస్థితిని భారత రాజ్యాంగం తెచ్చింది. మరి వాళ్ళ దిశా చట్టం అన్నారు, మరి అనేక చట్టాలు వచ్చినాయి. అనేక మంది రేప్ చేయబడినటువంటి వాళ్ళ పేరు మీద చట్టాలు తీసుకొచ్చారు. ఆ రేపు రెగ్యులర్గా జరుగుతుంది. స్నేహలత మీద అనంతపురంలో రేపు జరిగింది. ఒక పక్క రేపు జరుగుతూనే ఉంది, ఒక పక్క దేవుని దగ్గర మొక్కుకుంటున్నారు పాలకులు. 10 లక్షల రూపాయలు కంటి తుడుపుగా ఇచ్చారు. అంటే ఒక అమ్మాయిని రేప్ చేసే పరిస్థితి అక్కడ సామాజిక, సాంస్కృతిక, కులాధిపత్య భావజాల పరిస్థితులు ఎందుకున్నాయి? ఎందుకు భారతదేశంలో 70 సంవత్సరాలైన ఒక అమ్మాయి స్వేచ్ఛగా విద్యాలయానికి వెళ్ళి, హాస్టల్కి వెళ్ళి, పరిపాట్లకి వెళ్ళి తిరిగి రాలేనటువంటి పరిస్థితులు ఎందుకున్నాయని మనం 21లో చర్చించుకొని ఒక అమ్మాయిని రక్షించగలగాలి. ఆ అమ్మాయిని రక్షించలేనప్పుడు రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కులు, రాజ్యాంగం మనకు ఒక స్త్రీని రక్షించలేనటువంటి దేశం. మనం ఒక స్త్రీని, ఒక అమ్మాయి, మనకు పుట్టిన అమ్మాయి అనుకోవాలి. ఏ అమ్మాయి చనిపోయినా, ఏ అమ్మాయి మీద అత్యాచారం జరిగినా అది మనకు పుట్టిన అమ్మాయి అనే భావం పాలకునికి ఉండాలి. అది 2021లో రావాలి. మరి ఎందుకు స్త్రీల మీద అత్యాచారం జరిగింది? ఒక రెడ్డిల అమ్మాయి మీద జరిగినప్పుడు, దిశా రెడ్డి అనే అమ్మాయి మీద జరిగినప్పుడు మనకు చట్టం వచ్చింది. మరి స్నేహ అనే అమ్మాయి మీద జరిగితే ఆ చట్టం అమలు జరగట్లా, ప్రత్యేక కోర్టు వెళ్ళట్లా, ఇమ్మీడియట్గా అరెస్టులు కావట్లా, లేదు ఒక 50 లక్షల ప్రజెంటేషన్ ఇవ్వట్లా, కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా రేప్ చేయబడితే కులాన్ని బట్టో ప్రాంతాన్ని బట్టో ఇస్తున్నారు. అంటే స్త్రీకే రక్షణ లేదు. 2019, 2020లో స్త్రీలు ఎక్కువగా రేప్ చేయబడ్డారు. మరి స్త్రీలు ఎక్కువగా రేప్ చేయబడ్డారు అంటే మత ఉన్మాదం వల్ల ఇవాళ ఆశ్రమాల్లో స్త్రీలు, మరి గుడుల్లో ఇంకా బసివి, ఇంకా అమ్మవార్లుగా అప్పచెప్పుకోవడం, ఇంకా పండగల పేరుతో అమ్మవారు పూసిందని చెప్పి పసుపు పూసి కుంకుమలు పెట్టి కుండలు నెత్తి మీద పెట్టి
అమ్మోరు పూనిందని ఒక స్త్రీకి ఉండే వ్యక్తిత్వాన్ని నాశనం చేసి ఈ అనేక పండగల పేరుతో వాళ్ళని ఇంకా ఆచారాలకు అంటే దగ్గర దగ్గర 136 కోట్ల మందిలో లేదు 130 కోట్లు వేసుకున్నాం, మనకి ఒక 2-3 కోట్ల మంది మాత్రమే విముక్తి అయ్యారు. కానీ లేదు 30 కోట్ల మంది మిడిల్ క్లాస్గా ఉన్న 100 కోట్లు ఇవాళ ప్రజలు దగ్గర దగ్గర నిరక్షరాస్యులుగా, నిర్భాగ్యులుగా, నిద్రాడులుగా ఉన్నప్పుడు 2021 మనకు ఛాలెంజ్ విసురుతుంది ఏంటి? 2021 మనకు ఏమని విసురుతుంది? అందరికీ అక్షరాస్యత అనే పిలుపునిచ్చారా? ప్రధానమంత్రి గారు ఇవాళ దేశీయ ఉత్పత్తులు అన్నాడు. మరి దేశీయ ఉత్పత్తిని నాశనం చేయడానికి కార్పొరేట్ మాల్స్ అని పెట్టారు. ఇవాళ కార్పొరేట్ మాల్స్, అమెజాన్స్, ఆన్లైన్లో వస్తువులు తెప్పించుకోవడం, వస్త్రాలు తెప్పించుకోవడం. కానీ నీకు నేతనేస్తున్న దగ్గర వెళ్ళి వస్త్రం ఎవరు కొనుక్కుంటున్నారు? నీవు కోటపల్లి మనకి అనేక చోట్ల బొమ్మలు తయారు చేసే ఉన్నాయి. కొండపల్లిలో అద్భుతమైన బొమ్మలు ఉన్నాయి. చీఫ్ మినిస్టర్ గారు దాన్ని ప్రత్యేకంగా తీసుకున్నారన్నారు. దానికి మార్కెట్ కల్పించారా? ఇతర దేశాలు జపాన్, జర్మనీ, మరి ఇంగ్లాండ్, ఇతర దేశాల్లో ఈ కొండపల్లి బొమ్మ అమ్ముతుందా? లేదు ఇక్కడ రొయ్యను తీసుకెళ్ళి ఇతర దేశాలకు సరఫరా చేసే యంత్రాంగం మార్కెటింగ్ కల్పించారా? మళ్ళీ ఈ రొయ్యల చెరువులన్నీ కార్పొరేట్కి ఇచ్చేస్తున్నారు. మళ్ళీ ఈ క్షీర విప్లవాన్ని మళ్ళీ ఒక అమూల్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంటే ఈ దేశీయమైన ఉత్పత్తులు దేశంలో మార్కెట్ జరిగేటట్టు చూస్తున్నారా? దేశీయమైన ఉత్పత్తి ఏం కావాలి అంటే కార్పొరేట్ కబంధ హస్తాల నుంచి 2021లో ఇవాళ పంజాబ్ వాళ్ళు చేస్తున్న పోరాటంలాగా మొత్తం భారతదేశంలో ఉన్న రైతు కూలీలు కార్పొరేట్కి వ్యవస్థగా వ్యతిరేకంగా పోరాటం చేయటమే కాక నాన్ కార్పొరేట్గా మనం రాకపోయినట్లయితే చివరికి కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి ప్రభుత్వాలే వెళ్ళే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకే 2021 నాన్ కార్పొరేట్ వ్యవస్థగా రూపొందించుకోవడానికి మనందరం కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మరోపక్క మతం పెరుగుతుంది. ఎందుకు మతం వల్ల ఏముంది? ఏ దేవుడైనా ఎవరికి పుట్టారో చెప్పాడా? ఒక దేవుడు బ్రహ్మ ఎవరికి పుట్టారో చెప్పాడా? నేనే అంత సృష్టికర్తను అన్నాడు. మరి బ్రహ్మ భార్య సరస్వతిని కూతుర్నే చేసుకున్నాడు అన్నారు. మరి అది ఎటువంటి సంప్రదాయం? బ్రహ్మ భార్య సరస్వతి తన కూతురే. మరి ఎలా చేసుకున్నాడు? ఈశ్వరుడు ఆయన ఏదో పాము ఒకటి వేసుకుంటాడు, తర్వాత శూలం పట్టుకున్నాడు, పైన గంగ, తర్వాత ఏదో ఒక రూపం తయారు చేశారు. మళ్ళీ వెళ్ళి ఆయన పార్వతిని చేసుకున్నాడు. మళ్ళీ గణపతిని తీసుకొచ్చి తండ్రి స్నానం చేస్తుంటే తండ్రి వస్తే పానీనందుకు తల తీసేశారు, ఏనుగు తల తీసుకొచ్చి పెట్టారు. ఈ వికృత రూపాలన్నీ చదవడం కోసమా? పిల్లల్ని విద్యా వ్యవస్థలకి వేల రూపాయలు కట్టి పంపిస్తుంది ఈ వికృత వ్యవస్థలన్నింటినీ చదవడం కోసమా? ఈ వికృతమైన వాళ్ళు ఎలా ఏర్పడ్డారో చదవడం కోసమా? శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికల్ని ఆయన మురళి వాయిస్తుంటే భర్తల పరిశ్వంగాల నుంచి వచ్చి చుట్టూ డ్యాన్సులు వేసేటటువంటి చదవడం కోసమా? శ్రీ కైవల్య పదంబు చేరుటికనై చింతించిదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల నానా అంటే పోతన ఏమంటున్నాడు? శ్రీకృష్ణుడనే కథ రాస్తున్నాను. ఆయన ఎలా అంటాడు? దానవోద్రేక స్తంభ, దానవుల్ని నరికి చంపినవాడు. ఆ చంపిన కథ నేర్చుకోండి, హింస నేర్చుకోండి. నరకాసురుడిని చంపాడు, జరాసంధుడిని చంపాడు, మొత్తం దానవులందరినీ చంపాడు. ఎవరి దానవులు? మానవులు కాదా? మూలవాసులు కాదా? గంధర్వులు కాదా? దళితులు కాదా? వాళ్ళకి ఎందుకు మీరు అవర్ణులు, అంత్యజులు, సపచులు, చండాలురు అని పేరు పెట్టారు? ఎందుకు పేరు పెట్టారు? అంటే ఒకళ్ళకేమో ఆచార్యులు, శర్మలు, శాస్త్రులు,
మరొకరికేమో నీచమైన కులాలు. ఇవన్నీ 2021లో పోవాల్సిన అవసరం లేదా? కులం పోవాల్సిన అవసరం లేదా? మీ దేవుళ్ళు కులాంతర వివాహాలు చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి కులాంతర వివాహం చేసుకోవచ్చు, ఇద్దరిని చేసుకోవచ్చు. కానీ మామూలు వాళ్ళు కులాంతర వివాహం చేసుకోకూడదా? అల్లుడిగా స్వీకరించరా? కింద కులం వాడిని చేసుకుంటే అల్లుడిగా స్వీకరించరా? మరి పార్వతిని చేసుకున్నప్పుడు దక్షుడికి శివుడికి జరిగిన యుద్ధమే మళ్ళీ మొత్తం జరగాల్సిందేనా? అంటే ఏమిటి ఈ కులాలు వర్ణాలు ఏ మతం నుంచి పుట్టినాయో, ఏ మత వ్యవస్థ నుంచి పుట్టినాయో ఆ మతం పునాదుల్ని 2021లో తవ్విపరాయాల్సిన అవసరం లేదా? శాస్త్రజ్ఞానం పెరగాల్సిన అవసరం లేదా? అంబేద్కర్ ఏం చెప్పాడు? బుద్ధుడు ఏం చెప్పాడు? డార్విన్ ఏం చెప్పాడు? ఐన్స్టీన్ ఏం చెప్పాడు? ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం దాకా పోయి వేరే గవాక్షాల్లో కూడా భూమిని ఆక్రమించడానికి మరి అమెరికా, రష్యా, చైనా పోటీ పడుతుంటే, వేరే గ్రహాలను ఆక్రమించడానికి పోటీ పడే ఒక సాంకేతిక వ్యవస్థ పెరుగుతుంటే, మాకు పురాణాల్లోనే విమానాలు ఉన్నాయి, మాకు పురాణాల్లోనే పాల సముద్రాలు ఉన్నాయి, మాకు పురాణాల్లోనే బృందావనాలు ఉన్నాయి. పెళ్లి కాకముందే చిన్నప్పుడే వాళ్ళకి వస్త్రాలు ధరింపజేసి ఒక పిల్లోడికి వేణువు ఇచ్చి ఆ వేణువు వాయిస్తుంటే వీళ్ళు చుట్టూ నాట్యం చేస్తూ వారి శరీర సౌష్ఠవం రాకముందే వారికి శృంగార భావాలు నేర్పేటటువంటి నృత్యాలు నేర్పుతూ సంగీతాన్ని కూడా మతపరం చేసి చివరికి ప్రతి దేవుడికి సుప్రభాతాలు సృష్టించి ప్రతి దేవతకి కొలుపులు, ప్రతి దేవతకి దండకాలు సృష్టించి మతోన్మాదాన్ని పెంచి మానవాభ్యుదయాన్ని తుంచి మానవ సంస్కృతి విచ్ఛిన్నం చేస్తున్న ఈ మతాలని గురించి కవేమంటున్నాడు. ఒకడు రుద్రాక్షమాలికలు నెత్తికి జుట్టి శివమూర్తి అయి భూమికి అవతరించు, ఒకడు ఊర్ధ్వపుండ్రంబులురుగా దగిలించి శివలింగమును చూచి చెదరించు, ఒకడు రెండుగాని వికట వేషము దాల్చి పైవారి మీద సవాలు చేయు, ఒకడు గంజాయి దమ్ముకు దాసుడైపోయి బూడిద గురవుడై పుట్టివచ్చు, మనుజులారమాది ఘనమైన మతమని ఒకడు తరిమి గడించు, పెక్కు మతములిట్లు పేచీలు సాగింప మార్గమేది ఐక్యముత్యమునకు. 2019, 2020లో మీరు ఏం చేశారు? ఏవైనా సాంకేతికంగా ఏదైనా కనిపెట్టారా? చైనా బార్డర్లో పిడిగుద్దులతో మన వాళ్ళని చంపేశారు. ఇవాళ బార్డర్లన్నీ చెరిగిపోతూ వస్తున్నాయి. మరి పాకిస్తాన్కి మనకి సయోధ్య ఏర్పాటు చేసుకోవాల్సింది. మనం వైరుధ్యాలు పెంచుకుంటున్నాం. మరోపక్క అమెరికాకి కొత్త ప్రెసిడెంట్ వస్తున్నాడు. ఆ కొత్త ప్రెసిడెంట్తో మన విధానం ఏంటి? అంతర్జాతీయ విధానాలు ఏమైనా బయటపెట్టారా? జపాను, జర్మనీతో మన విధానాలు ఏంటి? యూరోపియన్ కంట్రీస్తో మన విధానాలు ఏంటి? మన పిల్లలు ఎక్కువ మంది వెళ్ళి అక్కడ చదువుతున్నారు. వాళ్ళ వీసాల పరిస్థితి ఏంటి? వాళ్ళ స్కాలర్షిప్ల పరిస్థితి ఏంటి? ఈ దేశంలో ఉన్నటువంటి మన సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయ స్థాయి పెంచుకొని ఇతర దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్కువ మంది వచ్చి చదివేటటువంటి స్ట్రక్చర్ని రూపొందించుకుంటున్నావా? ఇప్పుడు చైనాకి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు చైనా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. టిబెట్, థాయిలాండ్, చైనా ఇవన్నీ కూడా బౌద్ధ విజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చెందినాయి. మనం మరొక పక్క అమరావతిని ధ్వంసం చేసుకుంటున్నాం. మరోపక్క నాగార్జున సాగర్లో ఉన్న నాగార్జునుడు స్థాపించిన బౌద్ధ సంస్కృతిని ధ్వంసం చేసుకుంటున్నాం. మరోపక్క అరకులోయలో ఉండేటువంటి సౌందర్యాలన్నింటినీ కార్పొరేట్లకు అప్పచెప్తున్నాం. అరకులోయలో ఉండేటువంటి గిరిజన తండాలకు మనం వైద్యం చేయించలేకపోతున్నాం. మరోపక్క గోండులు, సవరులు, చెంచులు మొదలుగా కలిగిన జాతులన్నీ భాషా సంస్కృతులు డెవలప్ చేసుకోలేకపోతున్నాం. మరోపక్క సొంత భాష అయిన తెలుగుకి నిఘంటువులు రూపొందించుకోలేకపోతున్నాం.
సొంత భాష సంస్కృతుల్ని, సంస్కృతి అంటే పండగ అనుకుంటున్నాం మనం. సంస్కృతి అంటే ఒక సముద్ర ఒడ్డునున్నటువంటి బెస్తలు వాళ్ళు ఏం పదాలు వాడుతున్నారు, యాదవులు గొర్రెలు కాసేటువంటి వాళ్ళు ఏం పదాలు వాడుతున్నారు, తర్వాత నేత నేసే వాళ్ళు ఏ డిక్షన్ వాడుతున్నారు, అలాగే అనేకమైనటువంటి వీళ్ళందరూ కూడా ఏ సంస్కృతిలో వాళ్ళు ఉత్పత్తిని రూపొందించారు, ఆ సాంకేతిక పదజాలం ఎలా ట్రాన్స్ఫర్మేట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా? మన తెలుగు నేలలో సాంస్కృతిక సాంకేతిక పరిజ్ఞానం పాలకుడికి అసలు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దృష్టే లేదు. మనకి ఈ రోజున వ్యాంపిక్ ప్రాంతం అంతా చేప గుడ్డునే పెట్టి అసలు చేపలు దొరకని పరిస్థితికి అక్కడ ఉండే దోపిడీదారులు, రాజకీయ దోపిడీదారులు డెవలప్ అవుతున్నారు. 2021లో మనం సముద్ర తీరాన్ని రక్షించుకోవాల్సిన అవసరం లేదా? జాతుల, సంస్కృతుల, భాషల లోతులు తెలుసుకొని నిఘంటువులు రూపొందించుకోవాల్సిన అవసరం లేదా? ఇవాళ వరకు తెలుగు అకాడమీ మనం ఇక్కడ శాఖ పెట్టుకోలేకపోయాం. అలాగే మా మోడీ గారు భారతదేశంలో ఉన్న జాతులను మొత్తాన్ని గుర్తించట్లేదు. ఆయన హిందీ ఒక్కటే మొత్తానికి రుద్దాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియార్ రామస్వామి గారు ఉన్నప్పుడే తమిళ వ్యక్తిత్వం కోసం పోరాటం జరిగింది. మరి అలాగే కన్నడ, కేరళ, మలయాళ అన్ని భాషలు కూడా స్వయం సంపత్తి కలిగిన సంస్కృతి కలిగినటువంటివి. అలాగే తుద జాతి నుంచి శ్రీకృష్ణదేవరాయలు వచ్చాడు. అద్భుతమైన భాషా సంపత్తి ఉంది, నిఘంటువులు కూడా ఉన్నాయి. మరి తుద, కొట, కుయి భాషలు చాలా డెవలప్డ్ భాషలు ఉన్నాయి. అలాగే ప్రాకృతం, మాగధి, పైశాచి, పాళి భాషలన్నీ ఉన్నాయి. మరి ఈ భాషలను ఏమి డెవలప్ చేయట్లేదు. అసలు భాషలు మాట్లాడేవాళ్ళు మత భాషే మాట్లాడుతున్నారు, రాజ్యాంగ భాష రావట్లేదు. రాజ్యాంగ ప్రతిని భారతదేశంలో 2021 కల్లా మనం రాజ్యాంగ ప్రతిని అందరికీ చేర్చగలమా? అందరికీ ఆ సూత్రాలు వస్తే తప్ప దేశంలో మత కుల భావాలు పోయి నూతన సామాజిక రూపాలు రావాలంటే, నూతనమైనటువంటి వ్యవస్థ రావాలి అంటే ప్రతి మనిషి తను తాను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం లేదా? తాగుడు, వ్యభిచారం, జూదం, మిగులుదనం అంతా వస్తు వ్యామోహంతో పోవాలా? ఇతరులకు సహాయం చేసే గుణం అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? బౌద్ధ కాలంలో తమ ఆస్తులన్నీ సంఘానికి ఇచ్చే సంఘం బలంగా ఉండి వ్యక్తులు తక్కువగా ఉన్నారు. ఇప్పుడు కొంతమందే ఆస్తిపరులుగా ఉండి కొంతమంది పేదలుగా ఉన్నప్పుడు అసమతుల్యత రాదా? పురుష పెత్తనం పెరిగి స్త్రీని దోపిడీ జరుగుతున్నప్పుడు కుటుంబంలో వైరుధ్యాలు వస్తున్నాయి. మరి ఇవన్నీ 2021లో మనం పోగొట్టుకోవాలంటే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే మనకి మార్గం. ఆయన్ని అధ్యయనం చేయటం అనేది ఒక కులం కాదు, మతం కాదు, భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేయటం అనే ఒక సంస్కృతి రేపు మనకు డెవలప్ కావాలి. ఈ భారత రాజ్యాంగాన్ని మనం కానీ అభివృద్ధి చేయకపోతే ట్రంప్ లాగా అమెరికాని ఒక హోటల్ లాగా మార్చి, 5 స్టార్ హోటల్ లాగా మార్చి, వ్యాపార కేంద్రం లాగా మార్చేటప్పటికి లక్షల మంది, ఎక్కువ మంది చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ లండన్ అదే పరిస్థితి వచ్చింది, ఇవాళ ఇంగ్లాండ్ అదే పరిస్థితి వచ్చింది. భారతదేశం మనం దగ్గర 5 లక్షల మందిని పోగొట్టుకున్నాం. మనం ఫుడ్ పెట్టలేకపోయాం, ఆహారం అందించలేకపోయాం, గూడెన్స్ పండుతున్న ఆహార ధాన్యాలకి గూడెన్స్ నిర్మించుకోలేకపోతున్నాం. పత్తికి, వరికి, తర్వాత మన మిరగాయలకి ఇక్కడ ఆంధ్రదేశంలో మనం గూడెన్స్ లేవు. ఇవాళ నవంబర్లో మనకి వర్షాలు వస్తే వరి దాచుకోవడానికి గూడెన్స్ లేవు. పత్తి ఎంతో నాశనం అయిపోయింది, మిరగాయలు ఎన్నో నాశనం అయిపోయినాయి, కొత్తిమీర ఎంతో పోయింది. సముద్రంలో ఉండేటువంటి అనేక అమూల్యమైనటువంటి సంపద అంతా పోతుంది. కొండలన్నీ గ్రెనేడ్స్ తవ్వేసి ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు. ఇసుక దొరకట్లేదు, కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. సహజ వనరులన్నీ కార్పొరేటు, సెమీ కార్పొరేటు, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఈ దశలో 2021 మనకి పోరాట యుగంగా, మనకి విముక్తి యుగంగా, మనకి పునర్నిర్మాణ యుగంగా మనం నడుపుకోవాల్సిన చారిత్రక అవసరం ఉంది. మనం కానీ స్తబ్దంగా ఉంటే, మనం కానీ నీరసంగా ఉంటే, మనం కానీ బానిసలుగా జీవిస్తే, రాజ్యాధికార భావమే లేకపోతే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1936లోనే రాజ్యాధికార భావాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆయన రాజ్యాధికారం అనేది ఒక జెండా వల్ల, ఒక ఎజెండా వల్ల, ఒక ప్రణాళిక వల్ల వస్తుందని దళిత, బహుజన, మైనారిటీ వర్గాలకు అన్నిటికీ నేర్పించాడు.
మనం 2021 రాజ్యాధికార భావన, భారత రాజ్యాంగ రక్షణ అనేటువంటి స్త్రీ రక్షణ, అస్పృశ్యత నివారణ, తర్వాత అక్షరాస్యత అభివృద్ధి మనం పెంచుకోవాలి. అంతేకాదు ప్రతి ఒక్కళ్ళ చేతిలో రాజ్యాంగ ప్రతి ఉండాలి, డైరీ కూడా ఉండాలి. ఒక డైరీని మనం రోజు రాయటం ద్వారా మన జీవన క్రమం, మనం ఎంత చదువుతున్నాం, మనం ఎంత రాస్తున్నాం, మనం ఇతరులతో ఏం మాట్లాడాం, మన స్నేహితులతో ఏ సంబంధాలు ఉన్నాయి, ఏ స్నేహితులతో మనకు అనుబంధం ఉంది, ఎవరెవరితో మనకు మిత్రుత్వం వస్తుంది, ఎవరెవరితో మనకు శత్రుత్వం వస్తుంది, మనకు ఎంత లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది, భాష, సంస్కృతి, నాగరికతల్లో మనం అభివృద్ధి చెందుతున్నామా, వెనక్కి వెళ్తున్నామా, మన ఆరోగ్యాలు ఎందుకు పాడవుతున్నాయి, కొత్త కొత్త జబ్బులు ఎందుకు వస్తున్నాయి, క్యాన్సర్, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ ఇవన్నీ ఎందుకు వెంటాడుతున్నాయి, వాటి నుంచి నివారణ కావాలంటే ప్రకృతి శాస్త్రం మనం అధ్యయనం చేయాలి కదా. మరి ఈ ప్రకృతి శాస్త్రం మనం అధ్యయనం చేస్తున్నామా? ఒక జాంకాయ అంటే మనకు తెలుసా, నిమ్మకాయ అంటే మనకు తెలుసా, వేప పూత అంటే మనకు తెలుసా, మనం ఏది తింటే ఏమవుతుందో మనం తెలుసుకొని తింటున్నామా? అతి మాంస వ్యామోహం, అతి మత్స్య వ్యామోహం, అతి మధ్య వ్యామోహంతో నిరంతరం తిండే జీవితంగా బతికితే అతి తక్కువ కాలంలో చనిపోవడం వల్ల, ఈ మద్యము, తిండి, అతి వ్యభిచారం వల్ల భార్యలు విడోలుగా మారిపోయిన వాళ్ళు మళ్ళీ రక్షించలేక, వాళ్ళ పిల్లలను రక్షించలేక మనం సంక్షోభంలో పడదామా? నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇక ఈ రోజు నుంచి నేను తాగను, ఈ రోజు నుంచి నేను వ్యభిచారం చేయను, ఈ రోజు నుంచి నా సొంత కుటుంబంతోనే ఉంటాను, ఈ రోజు నుంచి నేను సిగరెట్ తాగను, పేకాడను అనేటటువంటి కొన్ని సూత్రాలు, కొన్ని నిబంధనలు మన జీవితానికి 1వ తారీఖున నిర్మించుకోగలుగుతామా? పాలకవర్గం రాజ్యాంగబద్ధంగా నడవటమే కాకుండా వ్యక్తి రాజ్యాంగబద్ధంగా నడవకపోయినట్లయితే, సమాజం రాజ్యాంగబద్ధం కాకపోయినట్లయితే, కులాలు, మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు, దేవుళ్ళు మళ్ళీ విజృంభించి దేశం మళ్ళీ గుప్తుల కాలం నాటి హింసాత్మకమైన, ఒకళ్ళొకళ్ళు హింసించుకోవడం, ఒకళ్ళొకళ్ళు కత్తులు తీసుకొని చంపుకోవడం, ఆస్తుల కోసం, వ్యక్తుల కోసం, వ్యామోహాల కోసం, స్త్రీ వ్యామోహం కోసం, వ్యభిచారం కోసం అనేకమైన దుర్లక్షణాలు మనిషికి రావాల్సిన అవసరం ఉందా? లేదు. వీళ్ళందరూ కూడా మళ్ళీ నూతన సంవత్సరంలోకి, కొత్త ఏడులోకి, కొత్త సంవత్సరంలోకి కొత్త జీవితంతో మనం ప్రవేశిస్తున్నామా? అలా కొత్త జీవితంతో మనం ప్రవేశిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా, మహాత్మా ఫూలేలాగా, లేదు మరి ముఖ్యంగా మహోన్నతమైన బుద్ధుడిలాగా, బుద్ధుడు పుట్టిన దేశంలో డార్విన్ లాగా ఒక పరిణామాన్ని, అంటే ఈ సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి వెళ్ళేలోకి నా జీవితంలో, సంఘంలో, సమాజంలో, భాషలో, వ్యక్తిత్వంలో నూతనత్వం రావాలి అనే ఒక శబ్దమైతే మనం చేస్తున్నామా? ఆ నూతనత్వం కోసం మనం ఒక డైరీని మనం రాసే అలవాటు చేసుకుందామా? మన జేబులో పెన్ను పెట్టుకొని, మనం నెలకు కనీసం 5 పుస్తకాలు కొనుక్కొని, మన గృహరంధాలయాలు రూపొందించుకొని, మన కళ్ళల్లో కాంతి, ఒక నూతన జ్ఞానాన్ని నేను ఈరోజు నేర్చుకున్నటువంటి కాంతి కోసం మనం ప్రయత్నం చేస్తున్నామా? మనం క్రాంతి దర్శకులుగా మనం జీవిస్తామా? ఇదే దేశంలో పుట్టినటువంటి ఒక మహాత్మా ఫూలే లాగా, ఒక అంబేద్కర్ లాగా, ఒక పెరియార్ లాగా, ఒక నారాయణ గురు లాగా, ఒక కబీర్ లాగా, ఒక చక్రధర్ లాగా, ఒక నానక్ లాగా, ఒక మహోన్నతమైనటువంటి మానవతావాదులుగా మనం జీవించగలుగుతామా? అలా జీవించి ఇతరులకు స్ఫూర్తి కాగలుగుతామా అని మనల్ని మనం ప్రశ్నించుకొని, వివేచించుకొని, విజ్ఞానవంతం చేసుకొని, మన కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా, వస్తు వ్యామోహిత ఊబిలో కూరుకుపోకుండా, తిండి వ్యామోహిత ఊబిలో కూరుకుపోకుండా, మద్యపాన వ్యామోహంలో కూరుకుపోకుండా, మనం నిరంతరం అతి తక్కువ సామాన్తో బతుకుతూ ఎక్కువ విలువలతో జీవిద్దామా? అతి ఎక్కువ వస్తువులతో బతుకుతూ తక్కువ విలువలతో జీవిద్దామా? అసలు విలువలే లేకుండా జీవిద్దామా? స్వార్థపూరితమైన మానవులుగా కాకుండా, కులపూరితమైన మానవులుగా, మతపూరితమైన మానవులుగా కాకుండా, కులరహితమైన, మతరహితమైన, మానవాభ్యుదయపరమైన మానవులుగా మనం జీవించినట్లయితే, జ్ఞానపూర్ణమైన మానవులుగా మనం జీవించినట్లయితే, ఒక నూతన సమాజ ఆవిష్కరణకు మనల్ని మనం అర్పించుకున్నట్లయితే, మన డైరీలో ప్రతిరోజు ఉన్న పేజీలో మనం ఏంటి అని మనం అర్థం చూసుకున్నట్లయితే, మనం ఏంటి అనే దానిలో మనం నీతి కలిగిన వాళ్ళుగా, నిజాయితీ కలిగిన వాళ్ళుగా, వ్యక్తిత్వం కలిగిన వాళ్ళుగా, జ్ఞానాధ్యయన పరులుగా, ఇతరులకు సహాయం చేసేవాళ్ళుగా, సంఘ సేవికులుగా, సమాజ మార్పును కోరేవాళ్ళుగా, రాజ్యాధికార భావన, ఒకళ్ళే రాజ్యం చేయాలనే భావనని తొలగించి నూతన రాజ్య ఆవిష్కరణ కలిగించేవారుగా మన డైరీ రాబోయే ప్రపంచానికి, రాబోయే
దేశానికి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డైరీ లాగా, జాన్ డూయి డైరీ లాగా, బెటన్ డ్రెస్సెల్ డైరీ లాగా, కార్ల్ మార్క్స్ డైరీ లాగా ప్రపంచాన్ని మార్చే శక్తులుగా మనం 2021లో ఆవిర్భవించాలని, 2021లో మనల్ని మనం తీర్చిదిద్దుకొని మనల్ని మనం పునర్నిర్మించుకొని మనం ఒక శక్తిగా, మనం ఒక ప్రవాహశీలత కలిగినటువంటి నదీ ప్రవాహశీలత కలిగిన వాళ్ళుగా, మన ఒక సముద్ర ఘోష కలిగినటువంటి కదలిక కలిగినటువంటి వాళ్ళుగా, ఒక నిప్పు కణికగా, సూర్యోదయ ప్రకాశాన్ని పొందేవారుగా, మనం రాబోయే తరాలకు వెలుగొందేవారుగా, నిరాసక్తను నిద్రాణతను అన్నీ తొలగించుకొని ఒక నూతన సమాజ ఆవిష్కరణకు 2021 ఆహ్వానిస్తున్నాం. మీరందరూ ఆ దిశలో, మీరందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా పూలే, డార్విన్, బుద్ధుని యొక్క మార్గంలో 2021న ఒక నూతన సామాజిక మానవులుగా ఆవిష్కరించబడతారని మరి ఇవాళ బ్లాక్ స్క్రీన్ అండ్ మరి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ నవ్యాంధ్ర పార్టీ మీకు పిలుపునిస్తుంది.